నమస్తే బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. ఒక చిన్న సందేహం అనే కాదు, చాలా మందిలో ఉన్న క్వశ్చన్ అనుకుంటున్నాను నేనైతే. ఇంట్లో ఎలాంటి మొక్కలు కావచ్చు, చెట్లు కావచ్చు పెంచవచ్చు, ఎలాంటివి పెంచకూడదు? మినిమం ఉన్న దాంట్లో ఇప్పుడు అందరూ కూడా అది అపార్ట్మెంట్లో ఉన్నా సరే కొన్ని మొక్కలు పెంచడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ కొన్నిటిని పెంచకూడదు అంటారు. పెంచకూడనివి ఎందుకు పెంచకూడదు, పెంచవలసిన వాటిని ఎందుకు పెంచాలి, కారణం ఏంటి? మీరు ఒక పదం వాడారు, అపార్ట్మెంట్లని. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక మొక్కలు పెట్టుకునేందుకు చోటు ఉంది అంటే ఏం చెప్పాలమ్మా? చోటు ఉందా? గట్టిగా అడిగితే కనీసం తులసి మొక్క పెట్టుకోవడానికి కూడా చోటు లేదనేటటువంటివి ఉన్నాయి. కొంచెం చోటు కనుక ఉన్నట్టయితే అసలు చోటు లేకపోవడం ఉండదు. తులసి మొక్క ఎక్కడొక్కడ పెట్టుకోవచ్చు. ఇంట్లో సూర్యకాంతి పడే ప్రదేశం ఏదో ఒకటి ఉండదా? ఎక్కడో అక్కడ ఇంతన్నా ఉండదా? ఎందుకు పెట్టలేరు? పెట్టాలని థాట్ ఉంటే తప్పనిసరిగా ప్రతి ఇంటిలోనూ ఉండి తీరవలసినటువంటి మొక్క తులసి మొక్కమ్మ. వృక్షాలు పెంచుకునేటటువంటి అవకాశమే లేదు కదా, కానీ మొక్కలు మాత్రం పెంచుకోవచ్చు. కాస్త పెరడుండి మొక్కలు పెంచుకుందాం అనుకునేటటువంటి వాళ్ళు, ఎందుకంటే చూసేవాళ్ళు అందరూ అపార్ట్మెంట్ కల్చర్ వాళ్ళే కాదు కదా. ఇంటి చుట్టూతా కొంచెం పెరడు ఉన్నవాళ్ళు, లేదా ఇంటి పైన ఉన్నా కాస్త చుట్టూ ఖాళీలు 4 పక్కల బాల్కనీలు పెట్టుకుని ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు కదా. అట్లా ఉన్న దాంట్లో థంబ్ రూల్ ఏమిటంటే పాలు కారే చెట్లు, ముళ్ళ చెట్లు ఇంట్లో పెంచుకోకూడదు. అది సింపుల్ రూల్, పెద్దలు చెప్పింది. పాలు కారే చెట్లు అంటే ఉదాహరణకి జిల్లేడు, గన్నేరు, వాటిని తుంచగానే పాలు కారుతాయి కదా, అవి ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే వాటి నుంచి వచ్చేటటువంటి పాలు ఏదైతే తెల్లగా ఉంది కనుక పాలు అంట, లేటెక్స్ అనేదో అంటారు ఇంగ్లీష్లో, అటువంటివి ఆరోగ్యానికి మంచివి కాదు. అంటుకున్నాయంటే ఇప్పుడు ఆ గన్నేరు తాలూకు పాలు అంటుకుందంటే జిడ్డులాగా ఒక మచ్చలాగా ఉంటుంది, చాలా కష్టపడి దురుచుకోవాలి గన్నేరు నుంచి పాలు పడినట్టయితే. ఇంకా జిల్లేడు అంటారా, దానివల్ల వచ్చే ఆయుర్వేదంలో చాలా గొప్పది, ఎన్నో రకాల వైద్యాలకు పనికొచ్చేటటువంటి ఆ జిల్లేడు, దాని పాలు మాత్రం వెంటనే నేరుగా పడితే మంచిది కాదు. ఒకప్పుడు ఏదో కళ్ళు పోతాయని కూడా చెప్తూ ఉండేవారు, ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి అటువంటివి ఇంటి దగ్గర ఉండకూడదు. ఏమీ లేదు, కళ్ళు పోవడం మాట అది అట్లా ఉంచండి. ఆ దగ్గరికి వెళ్ళి ఇలా తగిలితే చేతికి కొంచెం దానిపైన ఉన్న బూడిద లాంటిది అంటుకుంటే దాంతో ఇట్లా కన్నీలా అనుకున్నామంటే కళ్ళు మండి రోజల్లా బాధ పెడుతుంది కదా. అంచేత అవి ఉండకూడదు. ముళ్ళ మొక్కలు ఉండకూడదు. అందుకని నిమ్మ లాంటివన్నీ కూడా పూర్వం పెరట్లో ఎక్కడ పెంచేవాళ్ళు? ప్రహరీ కూడా దాటి అవతల ఉన్న చోట పెంచేవారు, కానీ ప్రహరీ లోపల పెంచేవాళ్ళు కాదు. అలాగే చోటు పెద్దదిగా ఉండి మొక్కలు వేసుకుంటే మర్రి, రావి లాంటి మొక్కలు వెయ్యరు. ఎందుకంటే పైకి ఎంత పెరిగాయో అంతకన్నా ఎక్కువగా లోపలికి వెళ్ళి గోడల పునాదుల్ని, మనకిక్కడ గనక అయినట్టయితే కింద ఉన్నటువంటి సంపు ఏదైతే ఉందో నీళ్లు స్టోర్ చేసుకునే నేల లోపల ఉన్నటువంటి ట్యాంక్స్ ఉంటాయే, వాటన్నిటినీ కూడా వేళ్ళు వెళ్ళి చీల్చిపడేస్తాయి, పగుళ్ళు వస్తాయి. అంచేత అలాంటి పెద్ద పెద్ద వృక్షాలు ఏవైతే ఉన్నాయో వేళ్ళు లోపలికి వెళ్ళిపోయి నేలలో చొచ్చుకుపోయేవి, అటువంటివి నగరాలలో వేయకపోవడం మంచిది. అండర్లైన్ చేసుకోండి నగరాలు అని. ఎందుకంటే పల్లెల్లో బోళ్ళు ప్రదేశాలు ఉంటాయి, ఇక్కడేమో పక్కన ఇళ్ళు ఉంటాయి. ఎందుకు వచ్చింది? వేయకపోవడం మంచిది. కానీ ఇవి మాత్రం మామూలుగా పెరట్లో పెట్టుకునే మొక్కలు కూడా, ముళ్ళ మొక్కలు, పాలు కారేటటువంటి మొక్కలు పెట్టుకోకూడదు. తప్పనిసరిగా ఉండాల్సినవి ఏమిటయ్యా అంటే తులసి తప్పకుండా ఉండాలి. ఎందుకు ఉండాలి? దేవత కనుక కాదు, అది ఎక్కడుంటే అక్కడ ప్రాణవాయువు ఎక్కువ ఉంటుంది. సాధారణంగా చెట్లు ప్రాణవాయువు తీసుకుని బొగ్గు పులుసు వాయువు బయటకు వదులుతాయి. తులసి మొక్క మాత్రం ప్రాణవాయువు తీసుకుని ప్రాణవాయువుని మాత్రమే వదులుతుంది, ఆవులాగా. ఆవు కూడా అంతే కదా, ఆవు పీల్చేటప్పుడు ప్రాణవాయువు పీల్చుకుంటుంది, వదిలేప్పుడు కూడా ప్రాణవాయువే వదులుతుంది. తులసి మొక్క కూడా అంతే, ప్రాణవాయువునే వదిలిపెడుతూ ఉంటుంది. కనుక తులసి బాగా కనుకున్నట్టయితే చుట్టుపక్కల ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణవాయువు బాగా వచ్చింది కనుక ఆక్సిజన్ బాగా ఉంటుంది, కనుక ఆరోగ్యం బాగుంటుంది. కనుక ఒంట్లో బాగుండని వాళ్ళని తులసి చెడు దగ్గర కూర్చొని ఏవో జపాలు చేయమని చెప్తారు. ఎందుకంటే ఆక్సిజన్ కంటెంట్ బాగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో. ప్రధానంగా ఉండాల్సింది తులసి అయితే, అలాగే కొంచెం చోటు ఉన్నట్టయితే
తప్పనిసరిగా ఉండవలసింది ఓ కరివేపాకు మొక్క, ఉమ్, రోజు పూలు పూసే చెట్లు ఏవో ఒకటో రెండు, ఉమ్, లేదంటే కుండీ పెట్టుకోవడానికి వీలుంటే 4 కుండీలో ఉన్నాయనుకుందామండి, 4 కుండీలు పెట్టుకునే ప్రదేశం, ఒకటి తులసి పెట్టుకుంటాం, ఇంకొకటి కరివేపాకు పెట్టుకుంటాం, ఇంకొకటి నిత్యం పూలు పూసేటటువంటి చెట్టు ఏదో ఒకటి పెట్టుకుంటాం, మరొకటి బచ్చలి తీగ లాంటిది ఒకటి పెట్టుకోవచ్చు. ఉమ్, ఎందుకు అంటే అది ఆ కుండీ ఎంత ఉందో దాని మీద అంతా పెరగడం కాదు, అది చక్కగా పైకి అల్లుకుపోతుంది కనుక మీకు కింద ఏమి ఉండదు. అవునమ్మా. ఆరోగ్యానికి చాలా మంచిది తింటే, ఫుల్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం. ఉమ్, రక్తహీనత పోవాలంటే రోజు విడిచి రోజు బచ్చల కూర తినమని చెప్పారు. అట్లాగే పూలకు కూడా పాకేటటువంటివి పెట్టుకోండి, శంకు లాంటివి. అవును. అవి గనక పెట్టుకున్నట్టయితే కింద మీకు ఇబ్బంది ఉండదు, పైన గ్రిల్లు లాంటిది ఉంటే దానికి పాకించుకుంటే వారానికి ఒకసారి కూర, నిత్యం పూలు వస్తాయి, రోజు కూరల్లో ఒక కరివేపాకు వేసుకోవచ్చు. ఇది జనరల్గా అవును. శాస్త్రం గురించి చెప్పట్లా, నేను ప్రాక్టికాలిటీ ఆలోచించి చెప్తున్నటువంటి మాట. అవును. శాస్త్ర ప్రకారం అయితే ఆ పాలు కారేటటువంటి చెట్లు, ముళ్ళున్న చెట్లు పెంచుకోకూడదు. ఉమ్, ఒకవేళ పెంచుకోవాలనిపించింది, నిమ్మ చెట్టు పెంచుకోవాలనిపించింది, పెద్ద పెరడు ఉన్నప్పుడు ఆరుబయట పెంచండి. ఉమ్, మనీ ప్లాంట్ ఎవరింటి నుంచి అన్నా అడగకుండా తెచ్చుకోవాలి కానీ వాళ్ళని అడిగి అడిగి తెచ్చుకోకూడదు. తీసుకురాకూడదు. ఇది ఇంకోటి, అంటే దోచుకునే మనస్తత్వానికి సంకేతం ఇది. అవును. నాది కాంది ప్రతిదీ కొట్టుకొచ్చేయడం అనే మనస్తత్వం ఉన్నవాళ్ళు మనీ ప్లాంటే కాదు, ఏ ప్లాంట్ అయినా మనీ అయినా కానీ తీసుకెళ్ళిపోతారు. అవును. ఇదొక నమ్మకం. కాకపోతే ఒకటి చెప్పింది ఏంటంటే, ఈ స్పైడర్ ప్లాంట్ అని ఒకటి ఉంటుందమ్మా. ఉమ్, అంటే ఆకుపచ్చను కొంచెం పసుపు రంగు పొడవాటి ఆకులు ఉండి దాని మీద చార ఉండేది లేదా అంచు కొంచెం ఉండేది ఉంటాయి, గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఉమ్, అది కూడా ఆక్సిజన్ ప్లాంట్ కిందకు చెప్తారు. అది ఎక్కడ ఉంటే అక్కడ ప్రాణవాయువు బాగా ఉంటుందని. అలాగే మదర్ ఇన్ లాస్ టంగ్ అని చెప్తారు బోన్సాయిలో. ఉమ్, ఆ మదర్ ఇన్ లాస్ ప్లాంట్ ఒకటి, అది కూడా ఇంటీరియర్ పెరుగుతుంది. ఉమ్, నెలకో 15 రోజులకు ఒకసారి ఎండలో పెడితే చాలు. ఈ స్పైడర్ ప్లాంట్ కూడా అంతే, వారానికో 10 రోజులకో ఒక రోజు ఎండలో పెడితే చాలు. ఇవి కానీ ఇంటీరియర్గా మనం పెట్టుకున్నట్టయితే, ఒక మనీ ప్లాంటు, ఒక స్పైడర్ ప్లాంటు, ఒక ఈ మదర్ ఇన్ లాస్ టంగ్ అని చెప్పేది, ఇంకొకటి కూడా ఉంది. వీటిని గనక మనం ఇంట్లో పెట్టుకుంటే కావలసినంత ఆక్సిజన్ ఉంటుంది అని చెప్తారు. ఇది లేటెస్ట్ అమ్మ, ప్రాచీన గ్రంథాల్లో చెప్పింది కాదు, ఇది లేటెస్ట్ పెట్టుకోదగిన ప్లాంట్స్, పెట్టుకోకూడని ప్లాంట్స్ అని. ఇక్కడ ఒక మాట చెప్తే ఇవన్నీ పెట్టుకోమని చెప్తూ, ఇది మనీ ప్లాంట్ గురించి మీరు చెప్పారే, పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు అన్నట్టు, ఆ మధ్య మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అరటి చెట్టు కొట్టేశారు. అదేమిటి అరటి చెట్టు కొట్టేసావు, చక్కగా బాగుంటుంది కదా, ఒకటి ఉంటే బోళ్ళు పిలకలు పెడుతుంది కదా అంటే, అరటి చెట్టును నిద్ర లేవంగానే చూస్తే ఇంట్లో ఆడవాళ్ళకి 2వ సంతానం కలగదుట, ఒక సంతానంతో ఆపేయాలట. ఈ రోజుల్లో మరీ మంచిది కదా, 1 hour నన్ను అనుకునే రోజుల్లో. అలా ఎందుకు అంటే, గెల వేసాక చెట్టు పోతుంది కదా అందుకంట. అంటే మరి దాని పక్కన బోళ్ళు పిలకలు వచ్చాయి కదా ఒక గెలేసే లోపల, నువ్వు విత్తనం పెట్టకుండానే వస్తుంది, అది ఆలోచించు. నీ దుంప పిలకయ్యా అని కదా మనం తిడతాం, దుంప పిలకయ్యా అంటే ఏంటి, నీ వంశం అభివృద్ధి చెందుగాక అని, అంతకన్నా పెద్ద తిట్టు కాదు అది. ఈ మాట అయితే మరొక మర్రి చెట్టు చూద్దాం, రోజు 100 మంది పిల్లలు పుడతారా అని అడిగాను. మా సమాధానం ఎక్కడ లేదు, అంటే సింగిల్ కాబట్టి అది అనగలిగారు. ఇప్పుడు మర్రి చెట్టు చూస్తే, మర్రి చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి అమ్మ, అంతమందిని భరించలేరు అందుకని. అదే కదా, అంచేత మరి అంటే అడిగిన లాజిక్ కి చెప్పాను నేను. నాకు 100 మంది పిల్లలు కావాలని ఉందమ్మా, నేను కష్టపడి పెంచలేను కానీ, కనలేను పెంచలేను, 100 మంది పిల్లలు ఉంటే మంచిది కదా అనుకుంటే రోజు మర్రి చెట్టును చూస్తాను, అయిపోలా ఇంకా ఎక్కువ వస్తారు, చాలా ఉంటాయి. అది చేత ఇవి కాదమ్మా, ఏవి ఉంటే ఇబ్బంది కలుగుతుందో. ఇప్పుడు ముళ్ళ చెట్లు అంటే పిల్లలు ఉంటారు, గుచ్చుకుంటాయి, మనమే పూలు కోస్తుంటే ఇబ్బంది పడతాము. అందుకే మునిగోరింట పూలు దేవుడికి చాలా ఇష్టం అని చెప్పిన ఇళ్లలో పెంచరు, పొలాల్లోనూ పొదల్లోనూ అక్కడ ఉంటే ఆ మునిగోరింట పూలు తెస్తారు కానీ ముళ్ళగోరింట అంటాం, అది పసుపచ్చ రంగులో ఉంటాయి. ఇవి ఇళ్లలో పెంచదంటే ముళ్ళు కారణం, వాటికి ముళ్ళు గుచ్చుకుంటాయని చెప్పి, అదే కారణం. పాలు ఉంటే కూడా మంచిది కాదు అని అవి చెప్పారే తప్ప పెద్ద ఏం లేదమ్మా. పెద్ద ఇంటి చుట్టూ తోట ఉండి, తోట వేసుకునేంత చోటు ఉండి ఏం చేయాలి అని అడిగినట్టు అడుగుతూ ఉంటారు, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ప్రతిదీ ఒక క్వశ్చనే మనకి ఇప్పుడు. అలాగే మంచి వివరణ ఇచ్చారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.